జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 6 నెలలు గడిచినా కానీ వైసీపీ కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తి అయితే పోలేదు. ఈ విషయం నిన్న పులివెందుల సాక్షిగా బయటపడింది. వాస్తవానికి పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక కొంచుకోట లాంటిది. సాధారణంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మాటకు కానీ జగన్మోహన్ రెడ్డి చేతలకు కానీ తిరుగులేదు, ఎదురు లేదు. ఇది గతం నుంచి ఉన్నటువంటిది. కేవలం జగన్మోహన్ రెడ్డి కాదు, రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా పులివెందులు అనేది వాళ్ళకి ఒక కొంచుకోట. అలాంటి కొంచుకోటలో జగన్మోహన్ రెడ్డికి నిన్న నిరసన సెగ అయితే ఎదురైంది. దాంతో ఒక్కసారిగా అటు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో నిరసన ఎదురవ్వటం ఏంటి? సరే, వేరే ప్రాంతంలోకి వెళ్ళారంటే సరే, ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఎవడో అడ్డం పడి ఉంటారో అది వేరే విషయం. కానీ సొంత పార్టీ కార్యకర్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం పులివెందుల వద్ద ఆ ప్రజా దర్బార్లు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారో, ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జనం వచ్చారు. పెద్ద ఎత్తున జనం వచ్చారంటే సరే, జగన్మోహన్ రెడ్డి సమస్యలు చెప్పడానికి వచ్చారేమో అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి వచ్చారని తర్వాత తెలిసింది.